హాయ్ అండి. సండే ఎప్పుడొస్తుందా అని లేడీస్ అందరం వెయిట్ చేస్తూ ఉంటాము. సండే అయితే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది కదండీ! సండే సండే అనుకుంటాం గానీ, సండే అయినా, మండే అయినా, ఏ డే అయినా సరే ఆడవాళ్ళకి మాత్రం రెస్ట్ ఉండదు కదండీ! సండే అంటే ఇంకొంచెం పని ఎక్కువగానే ఉంటుంది. సండే సగం డే ఈ కిచెన్‌లో వంటలు చేయడానికే సరిపోతుంది కదండీ! సండే అంటే కొంచెం లేజీ డే కదండీ! మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉండదు, హస్బెండ్‌కి ఆఫీస్ ఉండదు కాబట్టి కొంచెం రిలాక్స్‌డ్‌గా లేట్‌గా లేద్దాం అని అనుకుంటాము. ఇంకా ఆ లేట్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. లంచ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ టైమ్‌లో లంచ్ చేస్తాము. ఇంకా నైట్ డిన్నర్ స్కిప్ చేసేస్తూ ఉంటాము. మా సండే అయితే మాక్సిమం అలాగే ఉంటుందండి. అవును. ఈ సండే మీరేం స్పెషల్ చేసుకున్నారు? మా ఇంట్లో అయితే చికెన్ పులావ్ ఈ విధంగా కుక్కర్‌లో చాలా సింపుల్‌గా తయారు చేసేసాను. అలాగే చికెన్ కర్రీ కూడా తయారు చేశాను. ఈ సండే నేను లాంగ్ వీడియో షూట్ చేయలేదు, పోస్ట్ చేయలేదు. రేపు మండే కదండీ! రేపు వీడియో షూట్ చేసి ట్యూస్‌డే లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఈ సండే మీరేం స్పెషల్స్ చేసుకున్నారు? సండే ఎలా గడిచింది? తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.